హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? మనం ఇంతకు ముందు వీడియోలో ఈ బోట్ నెక్ కంప్యూటర్ వర్క్ యొక్క కటింగ్ అనేది తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయినట్లయితే పైన ఐ బటన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకుంటున్నాను, చూడండి. ఇక్కడ పైన ఉన్నది మెయిన్ క్లాత్ భాగము, కింద ఉన్నది లైనింగ్ భాగము. ముందుగా ఈ మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకొని ఈ విధంగా పరుచుకోవాలి. దీని యొక్క సీదా భాగం అనేది పైవైపు ఉండే విధంగా చూసుకోవాలి, కింద ఉల్టా భాగం అన్నమాట. ఇప్పుడు మనం దీనిపైన లైనింగ్ భాగం వేసుకోవాలి. సీదా భాగం అనేది కిందికి ఉండాలన్నమాట, లైనింగ్ భాగంది కూడా, అంటే సీదాకి సీదా వైపు ఉండాలి. చూడండి ఈ విధంగా. ఇక్కడ ఈ లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్, ఈ వర్క్ భాగం అంటే మెయిన్ క్లాత్ భాగం యొక్క సెంటర్ పాయింట్ రెండు కలిసే విధంగా చూసుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి సెంటర్ పాయింట్. ఈ రెండింటి యొక్క సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా చూసుకోవాలి. ఇక్కడ మనము మెజర్మెంట్ ఏ విధంగా తీసుకున్నాము, ఇది ఇక్కడ మనకి ఒరిజినల్ కొలత కదా, దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి నేను కట్ చేసేటప్పుడు చెప్పాను కదా, ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసుకోవాలని చెప్పేసి ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని దీనిపైన వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సెంటర్ పాయింట్. కరెక్ట్గా వర్క్కి హాఫ్ ఇంచ్ పైన ఉండాలి. ఇక మన సెంటర్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే 3.5 ఇంచులు అనేది ఉందన్నమాట. అంటే 3.5 వచ్చేసి 7.5 ఇంచులు. ఇలా ఈ విధంగా ఉంది. మీకు ఇక్కడ అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా రెండు వర్క్ మధ్యలో భాగానికి ఇలా మార్కింగ్ పెట్టేసి, అంటే సెంటర్ పాయింట్ పెట్టేసి వర్క్కి ఒక హాఫ్ ఇంచు పైన షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేస్తున్నాను అన్నమాట. ఇలా చూసుకొని ఫస్ట్ మనం మధ్యలో రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి. అంటే కుట్టేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా మనము కరెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే సీదాకి సీదా వైపు కుట్టి తిప్పుతున్నాను అనమాట. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూస్తున్నాను. రెండు వైపులా సమానంగా రావాలి. ఎక్కువ తక్కువ వచ్చిందనుకోండి వర్క్ అనేది కరెక్ట్గా రాదు. కాబట్టి కరెక్ట్గా చూస్తున్నాను అనమాట. ఇలా 1కి 2 సార్లు కుట్టే ముందు సరి చూసుకోండి. సరి చూసుకున్న తర్వాత నెక్ చుట్టూ ఇలా పిన్స్ పెట్టేసుకుని ఫస్ట్ మనం మధ్యలో రఫ్గా కుట్టు వేసుకోవాలి. కుట్టు వేసుకుంటే మనం తర్వాత నెక్ చుట్టూ కుట్టేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఈ మధ్యలో వేసే కుట్టు అనేది కటింగ్లో పోతుంది. తర్వాత ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఉల్టా భాగం ఉంది కదా, వర్క్ యొక్క ఉల్టా భాగము, దాన్ని పైవైపు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలా చూసుకొని మనకి ఎక్కడైతే వర్క్ ఉందో కరెక్ట్గా దాని యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి కదా, కరెక్ట్గా దీని యొక్క పక్క భాగాన కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి కంప్యూటర్ వర్కే కాబట్టి నార్మల్ ఫుట్తో కుట్టుకోవచ్చు, ఎలాంటి సింగిల్ ఫుట్ అనేది అవసరం లేదు. ఒకవేళ మగ్గం వర్క్ అయితే కనుక మీకు బీడ్స్ ఉన్నా స్టోన్స్ ఉన్నా కూడా మీరు సింగిల్ ఫుట్ అనేది పెట్టుకోవాలి. దీనికి మనకి ఇక్కడ నార్మల్ ఫుట్ అనేది సరిపోతుంది. కరెక్ట్గా వర్క్ ఎక్కడైతే ఉందో దాని పక్కన కుట్టు వేసుకోవాలి. మీరు కుట్టేటప్పుడు ఇక్కడ చూడండి, ఇలా రెండు అరచేతులు ఇలా తిప్పాలన్నమాట. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా రెండు అరచేతులతో క్లాత్ భాగాన్ని తిప్పుకోవాలి. మీరు మిషన్ ఎప్పుడు ఆపినా కానీ నీడిల్ అనేది కింది వైపు ఉండాలన్నమాట. ఇలా చూడండి, ఇలా రెండు అరచేతులు తిప్పుతూ మీరు మిషన్ ఆపినప్పుడు నీడిల్ కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలి. అంటే దీనివల్ల వర్క్ అనేది కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుందన్నమాట. ఇలా కుట్టేసుకున్న తర్వాత మీకు ఇటువైపు చూపిస్తున్నాను చూడండి, లైనింగ్ భాగం వైపు కరెక్ట్గా వచ్చింది కదా కుట్ట అనేది. ఇలా ఇప్పుడు మధ్యలో ఉన్న నెక్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మనం మధ్యలో రఫ్గా కుట్టు వేసుకున్నాం కదా, అది కటింగ్లో పోతుందన్నమాట. ఇప్పుడు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలంటే వర్క్ ఎక్కడైతే ఉందో దాని పక్క భాగాన ఒక 1/2 ఇంచు లెవెల్లో క్లాత్ భాగాన్ని చూసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకి నెక్ అనేది కరెక్ట్గా తిరగాలి అంటే నెక్ చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చుకోవాలి. అంటే ఇలా ఇవ్వడం వల్ల నెక్ అనేది కరెక్ట్గా తిరుగుతుందన్నమాట. ఇలా మనం చిన్న చిన్న కటింగ్స్ అని ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ మనకి లైనింగ్ భాగం ఉంటుంది కదా, ఈ లైనింగ్ భాగాన్ని పై వైపు అనుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఉల్టా వైపు కదా, ఇది వచ్చేసి లైనింగ్ భాగం. ఇప్పుడు ఇలా లైనింగ్ భాగాన్ని విధంగా బయట వైపు అనుకొని దీని యొక్క చివరి భాగాన మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, కరెక్ట్గా వచ్చేది అని చెప్పేసి వర్క్ చూపిస్తున్నాను. కరెక్ట్గా వచ్చింది చూడండి, కరెక్ట్గా ఎడ్జ్కి వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ భాగం యొక్క నెక్ భాగాన్ని ఇలా బయట వైపు జరుపుకొని దీని యొక్క చివరి భాగాన అంటే లైనింగ్ భాగం యొక్క చివరి భాగాన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా అనుకొని నెక్ చుట్టూ ఈ విధంగా సరి చేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ సరి చేసుకొని ఇప్పుడు ఈ సీదా భాగం వైపు పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఈ వర్క్ ఉంది కదా, వర్క్కి బయట వైపు అన్నమాట. చూడండి, మనం స్టార్టింగ్ అటువైపు వేసాం కదా ఎడ్జ్కి రావడానికి, ఇప్పుడు ఇటువైపు కుట్టు వేసుకోవాలి. కరెక్ట్గా వర్క్కి ఇటువైపున ఇలా కుట్టు వేసుకుంటే దీంతో నెక్ అనేది కుట్టడం పూర్తవుతుంది. ఇలా చాలా సింపుల్గా మీరు కంప్యూటర్ వర్క్ అనేది వేసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా మీరు నార్మల్ నెక్ కట్ వర్క్ సేమ్ ఇదే విధంగా వర్క్ బ్లౌజులు అనేవి కుట్టుకోవచ్చు అన్నమాట.
చూడండి ఇలా కరెక్ట్గా దీని యొక్క పక్క భాగాన కుట్టు వేసుకోవాలి. కొంచెం మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే లైనింగ్ భాగాన్ని ఇలా కిందలా సరి చేసుకుంటే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా ఇలా మనము నెక్ భాగాన్ని కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మీకు ఉల్టా వైపు తిప్పి చూపిస్తాను చూడండి. ఇది సీదా భాగం కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఉల్టా భాగం అన్నమాట. ఇక్కడ మనకి షోల్డర్ భాగము చుట్టుపక్కల రఫ్గా కుట్టు వేసుకొని ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం ఉంది కదా మెయిన్ క్లాత్ది, దాన్ని కట్ చేసుకొని లెవెల్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. మనం ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కుట్టామో సేమ్ అదే విధంగా సీదాకి సీదా వైపు కుట్టి తిప్పుకోవడం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఫ్రంట్ భాగాన్ని కుట్టాను కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కుట్టాను. ఇలా మనము రెండు భాగాలను కుట్టుకున్న తర్వాత వీటికి డాట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ నార్మల్గా డాట్స్ అనేవి వేసుకున్నాను, మీరు కావాలంటే ప్రింట్స్ కట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ దాదాపుగా ఇలా 5.5 ఇంచుల పొడవు ఉండే విధంగా చూసుకొని 1 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని డాట్స్ అనేవి వేస్తున్నాను. మీరు బ్యాక్ పార్ట్కి అయితే మాత్రము 4 ఇంచుల పొడవు 1/2 ఇంచు వెడల్పు ఉండే విధంగా మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ భాగాన్ని మాత్రం పొడవు వెడల్పు మాత్రం ఎక్కువ ఉండాలన్నమాట. మీరు కావాలంటే ప్రింట్స్ కట్ కూడా వేసుకోవచ్చు. ఇలా 1 ఇంచు వెడల్పు 5.5 ఇంచుల పొడవు అనేది తీసుకున్నాను. బ్యాక్ పార్ట్ అయితే నార్మల్గా డాట్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ మనకి డాట్స్ అనేవి ఉన్నాయి కదా, అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టేసుకోండి. మనకి మధ్యలో కొంచెం షేప్ అనేది రావాలి, కొంచెం కర్వ్ వచ్చింది కదా, అక్కడ షేప్ అనేది వచ్చే విధంగా చూసుకొని నడుం పట్టి వేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా డాట్స్ నడుం పట్టి భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా నడుం పట్టి భాగాన్ని వేసాను, మధ్యలో షేప్ వచ్చే విధంగా చూసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. చూడండి, దీనికి కూడా డాట్స్ నడుం పట్టి భాగాన్ని వేసాను. ఇలా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కుట్టుకున్న తర్వాత వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. రెండు కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా చూసుకోవాలి. మీకు కొంచెం ఎక్కువ తక్కువ వస్తే కనుక ఇటు ఈ చంక భాగం వైపు ఆర్మ్ హోల్ వైపు కొంచెం ఒక 1/4 ఇంచు లెవెల్ తేడా వస్తే కనుక కట్ చేసుకొని లెవెల్ చేసుకోండి. నెక్ భాగం వైపు మాత్రం సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. నాకైతే ఈక్వల్గానే వచ్చింది. ఇలా మనము షోల్డర్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత వీటికి హ్యాండ్స్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న మెయిన్ క్లాత్ భాగము, ఈ కిందిది లైనింగ్ భాగము. ఇక్కడ మనకి లైనింగ్ భాగానికి జాయింట్ అనేది పడుతుంది, మెయిన్ క్లాత్కి పడదు. ఇక్కడ మనకి ఒక జాయింట్ అనేది లైనింగ్ భాగానికి పై వైపు వస్తుంది, ఇంకొక జాయింట్ అనేది మరొక హ్యాండ్ భాగానికి కింది వైపు వస్తుంది అనమాట. చూడండి, ఈ హ్యాండ్కి పై వైపు వచ్చింది కదా జాయింట్, ఇంకొక హ్యాండ్కి కింది వైపు వస్తుంది అనమాట. ఈ విధంగా వస్తుంది జాయింట్ అనేది. ఇలా చూసుకొని ఇలా సీదాకి సీదా వైపు వేసుకొని కుట్టు వేసుకోవాలి. మళ్ళీ పక్క వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా వేసుకొని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకొని ఏమైనా ఎక్కువ తక్కువ వస్తే కట్ చేసుకొని లెవెల్ చేసుకోవాలి. అదేవిధంగా ఫ్రంట్ డీప్ భాగాన్ని అంటే ఇలా 2 లేయర్స్ తీసుకొని ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ జాయింట్ అనేది చేశాను, చూసారా? ఈ విధంగా జాయింట్ అనేది చేశాను. చూడండి, ఒక హ్యాండ్ భాగము, ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ భాగం అనమాట. ఇలా రెండింటికి మనం జాయింట్ వేసుకున్నాము. అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీ భాగాన్ని కట్ చేశాను, గుర్తు కోసం చిన్న కటింగ్ అనేది ఇచ్చాను. ఇప్పుడు మనం దీన్ని మెయిన్ క్లాత్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ హ్యాండ్ భాగం. ఇక్కడ మీరు దీన్ని 2 విధాలుగా కుట్టుకోవచ్చు. ఇక్కడ మీకు రౌండ్ సర్కిల్ వచ్చింది కదా వర్క్ అనేది, మీకు అదే షేప్ కావాలి అని అనుకున్నట్లయితే అంటే ఇక్కడ మీరు ఇలా సీదాకి సీదా వైపు కుట్టేసుకొని మధ్యలో భాగానికి కట్ చేసుకొని లోపల వైపు తిప్పుకుంటే ఇక్కడ మనకి ఈ షేప్ ఉంది కదా సర్కిల్ షేప్ అనేది మీకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంటే మీకు ఓపెన్ ప్లేస్ అనేది వస్తుంది అనమాట. లేదు మాకు ఇక్కడ ఓపెన్ ప్లేస్ అనేది రావద్దు, అదే విధంగా ఉండాలి అనుకున్నట్లయితే నార్మల్గా కింది భాగాన సీదాకి సీదా వైపు కుట్టి లోపల వైపు తిప్పుకుంటే సరిపోతుంది. ఇక నేను చేస్తున్నట్టే నార్మల్గా ఇక్కడ కింది భాగాన అంటే హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా, ఈ కింది భాగాన సీదాకి సీదా వైపు కుట్టి తిప్పుతున్నాను. ఇలా కుట్టేటప్పుడు సెంటర్ పాయింట్ కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోండి. లైనింగ్ భాగం యొక్క సెంటర్ పాయింట్ మెయిన్ క్లాత్ యొక్క సెంటర్ పాయింట్ కరెక్ట్గా కలిసే విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు వేసుకోవాలి. మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి, వర్క్ అనేది సర్కిల్ షేప్లో ఉంది కదా, మీకు అక్కడ ఓపెన్ ప్లేస్ కావాలి అని అనుకున్నట్లయితే మీరు అక్కడ మందము కుట్టేసుకొని మధ్యలో కట్ చేసుకొని సీదా వైపు తిప్పేసుకుంటే మీకు అక్కడ హోల్ లాగా వస్తుందన్నమాట. వద్దు హోల్ లాగా అనుకున్నట్లయితే నార్మల్గా కింది భాగాన్ని ఇలా సీదాకి సీదా వైపు కుట్టి తిప్పుకోవచ్చు. నాకు ఇక్కడ వద్దనిపించింది అనమాట ఓపెన్ ప్లేస్ అనేది, కాబట్టి నార్మల్గా కుట్టి తిప్పుతున్నాను. మీ చాయిస్ అనమాట, మీరు ఎలాగైనా కుట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని అంటే లైనింగ్ భాగాన్ని ఇలా బయట వైపు అనుకుని
దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇవి వచ్చేసి మనకి స్మాల్ హ్యాండ్స్ అనమాట. వర్క్ను బట్టి నేను హ్యాండ్స్ అనేవి కట్ చేశాను. ఇప్పుడు మనం ఈ లైనింగ్ భాగాన్ని లోపల వైపు అనుకొని దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇలా సరి చేసుకోవాలన్నమాట. ఇలా సరి చేసుకొని మనము దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోవాలి. ఇలా పై భాగాన కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు చుట్టూ హ్యాండ్ భాగం చుట్టూ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత మనకి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఉంది కదా, దాన్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియోలో ఏమైనా సందేహాలు ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు ఇలా లైక్ అనేది చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది. అంటే నాకు కొంచెం సపోర్ట్ అనేది చేసినట్టుగా ఉంటుంది. ఇలా మనం ఒక హ్యాండ్ భాగాన్ని కుట్టేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా మనం ఇంకొక హ్యాండ్ భాగాన్ని కూడా కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇది వచ్చేసి ఒక హ్యాండ్ భాగము, తర్వాత ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్ భాగం. ఇలా రెండు హ్యాండ్ భాగాలు కుట్టుకున్న తర్వాత దీన్ని షోల్డర్ భాగానికి జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, షోల్డర్ యొక్క సెంటర్ భాగం నుండి హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేస్తున్నాను. ఈ సెంటర్ భాగము సెంటర్ భాగం, హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ అనేది బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలి. ఇలా సెంటర్ భాగం నుండి జాయింట్ అనేది చేయడం వల్ల రెండు వైపులా ఈక్వల్గా వస్తుందన్నమాట, ఎక్కువ తక్కువ కాకుండా. మీకు ఇక్కడ కావాలంటే రెండో వైపు కూడా చూపిస్తున్నాను. చూడండి, ఈ విధంగా చూసారా, ఇలా కరెక్ట్గా కలిసింది. ఇలా ఇటువైపు హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపున కూడా చూడండి, ఇలా సెంటర్ పాయింట్ ఈ విధంగా ఇటువైపు ఇలా రెండు వైపుల హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా రెండు వైపుల హ్యాండ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకున్న తర్వాత దీన్ని ఉల్టా వైపు తిప్పుకోవాలి. ఉల్టా వైపు తిప్పుకొని దీని యొక్క సైడ్ భాగాన్ని జాయింట్ అనేది చేసుకోవాలి. అయితే ఇక్కడ రైట్ లెఫ్ట్ అనేది సరి చూసుకోండి. నేను ఒకవైపు సైడ్ జిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే బ్యాక్ కూడా వర్క్ వచ్చింది కాబట్టి సైడ్ జిప్ అనేది వేద్దాం అనుకుంటున్నాను. ఇక రైట్ సైడ్ జిప్ వేద్దాం అనుకుంటున్నాను, లెఫ్ట్ సైడ్ జాయింట్ చేస్తున్నాను. అంటే కొంగు కిందికి పోతుంది కాబట్టి రైట్ సైడ్ వేస్తున్నాను. మీ చాయిస్, మీకు తగ్గట్టుగా వేసుకోవచ్చు. మామూలుగా శారీ లెహంగా పర్పస్ అయితే కనుక రైట్ సైడ్ జిప్ అనేది వేసుకోవాలి. ఇక్కడ జిప్ అనేది వేసుకోవాలన్నమాట. కాబట్టి భాగాన్ని వదిలివేసుకొని ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి ఏంటంటే జాయింట్ చేసేటప్పుడు మనకి రెండు ఈక్వల్గా ఉండే విధంగా ఇలా ఖర్చు భాగాలు పైవైపు అనుకొని కొంచెం క్లాత్ అనేది అటు ఇటు జరగకుండా పిన్స్ అనేది పెడుతున్నాను. తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా మార్కింగ్ పెట్టుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి మనం కట్ చేసేటప్పుడు పెట్టిన మార్కింగ్ అనమాట. ఇప్పుడు మనకి పైనుంచి కింది వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకునేటప్పుడు ఖర్చు భాగాలు పైన కింద రెండు సమానంగా రావాలి. చూడండి, ఈ విధంగా ఇలా రెండు ఖర్చు భాగాలు పైవైపు అనుకోవాలి, రెండు సమానంగా రావాలి. ఇలా స్టార్టింగ్ ఎండింగ్ రివర్స్ కుట్టు అనేది వేసుకోవాలి. తర్వాత దీని యొక్క పక్క భాగాన ఎక్స్ట్రా కుట్లు అనేవి ఒక పాదం లెవెల్లో 2 నుంచి 3 వరకు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనము రైట్ సైడ్ జిబ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము జిబ్ అనేది ఏ విధంగా వేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మనం రైట్ సైడ్ జిబ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, మనకి పూర్తిగా కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఈ విధంగా కనబడుతుంది. ఇలా చాలా సింపుల్గా బోట్ నెక్ బ్లౌజ్ని కట్ చేసి కుట్టుకోవచ్చు. ఇక్కడ మన సైడ్ జిబ్ అనేది ఏ విధంగా వేయాలో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.